You're a superhero. హలో ఫ్రెండ్స్, దిస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCR2. ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకైతే నేను మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. మనం 3D సినిమాటిక్ లిరికల్ వీడియోని అయితే నేను మంచి వీడియో అయితే తీసుకొని వచ్చాను. ఇది నేను ఎడిట్ చేసినకైతే దాదాపు నాకు 2 hours అయితే పట్టింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఆ ప్రివ్యూ వీడియో అయితే చూడండి. పట్టుగా కనులకే ఓ ఇది సరిపోదా తదుపరి కథ ఎటుకో ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను సాంగ్ అయితే ఆఫ్ చేశాను కాపీరైట్ ఇష్యూ తోటి. నేను మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది, మీరు అక్కడికి అయితే చూడండి అండ్ ఫాలో అయితే అవ్వండి. నేను టోటల్గా అయితే నేను 3 లింక్స్ అయితే ఇస్తాను. ఆ 3 లింక్స్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బీట్ బ్యాక్ బై CCR2, లిరిక్స్ బై CCR2, ఎఫెక్ట్స్ బై CCR2 అని 3 లింక్స్ అయితే ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దాదాపు ఇక్కడ మీకు అయితే కొన్ని లేయర్స్ అయితే కనిపిస్తుంటాయి. మీకు ప్రిజెట్స్ వాళ్ళకైతే ఇలాగైతే వస్తుంది, అదే XMLs వాళ్ళకైతే బ్లాంక్ అయితే ఉంటుంది. నేను ఎలా ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలి, ఎలాగైనా నేను XMLs వాళ్ళకైనా ప్రిజెట్ వాళ్ళకైనా నేను క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ మీరు కింద ఇమేజ్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్లయితే నేను ఒక్కొక్కటి అయితే మనకు డిఫరెంట్ లొకేషన్లో అయితే ఉన్నది. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీరు ఒకటే లొకేషన్కి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చూపించడం మర్చిపోయాను, డైరెక్ట్ ప్లస్ ఐకాన్ మీద చూపించాను. మీకు ఈ ఇమేజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఇమేజ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. మీరు అక్కడికి అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడికి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అలైట్ మోషన్ లోగోస్ అయితే ఉంటాయి. మీరు ఆ ప్లేస్లో అయితే మీరు మీ యొక్క ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ 3Dలోకి వెళ్ళినట్లయితే నేను దాదాపు అయితే నేను చాలా ఇమేజ్ అయితే నేను కట్ అయితే చేసి పెట్టాను. మన ఛానల్లో అయితే చాలా దాదాపు అన్ని 3D సినిమాటిక్ లిరికల్ వీడియోస్ అయితే ఉంటాయి. మీరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే ప్రతి ఒక్కటి అయితే మీరు లిరికల్ వీడియోస్ అయితే చూడొచ్చు. ఫస్ట్ నేను ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే యాడ్ అవుతుంది. మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి చెప్పుకున్నట్లయితే సేమ్ యాస్టిక్ ఇక్కడ మీకు ఇదైతే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత రీప్లేస్ అయితే పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్లో. నేను మొత్తం అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి వీడియో అయితే లెంత్గా అయితే వస్తుంది. తర్వాత ఈ అలైట్ మోషన్ లోగో మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు నేను ఈ ఇమేజ్ కానివ్వండి, ఈ ఇమేజ్ ఏదో ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇలా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఇమేజ్ అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మనకి ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్కి అయితే మీకు ఏంటంటే మీకు చాలా వరకు అయితే మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే మీకు దాదాపు అయితే కొన్నిటికైతే మనకు ఎఫెక్ట్స్ అయితే ఓవర్గా అయితే అవుతుంది, కొన్నిటికైతేనేమో చాలా తక్కువ అయితే అవుతుంది. నేను దాన్ని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మన ఛానల్లో అయితే దాదాపు చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ అయితే చేస్తలేను, ఎందుకంటే నాకైతే టైం అయితే కరెక్ట్గా అయితే కుదురుతలేదు. అందుకని నేనైతే వీడియోలు అయితే చేయలేదు ఫ్రెండ్. ఇప్పటి నుంచి అయితే మీకు అయితే దాదాపు మీకు 1 week నుంచి అయితే మీకు డైలీ అయితే వస్తుంటాయి వీడియోస్. మీరు ఆ వీడియోస్ అయితే మీరు తప్పకుండా అయితే మీరు చూడండి. మీకైతే మనకు చాలా మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోస్ మాత్రము ఏమాత్రం నార్మల్గా అయితే ఉండవు, మనకు మొత్తం 3D సినిమాటిక్ స్టైల్లోనే ఉంటుంది. మనం ఒకసారి అయితే మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి. ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. మీరు ఇలా ప్రతి ఒక్క ఫొటోస్ రీప్లేస్ చేసుకునేదాన్ని నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దీన్ని ఏమైతే మూమెంట్ అయితే ఏం వేయద్దు. మనకి ఇక్కడ యానిమేషన్ అనేది కొంచెం అటు అయినా మీకు కీ ఫ్రేమ్స్ యాడ్ అయితే ఉంటే మీరు కీ ఫ్రేమ్స్ అయితే జరిగిపోతుంటాయి. తర్వాత మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేసుకుంటే మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి. మీరు ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాపీ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ అవుతుంది. తర్వాత మీరు అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 6 layers మీద క్లిక్ చేసుకున్నట్లయితే 6 layers కాపీ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు ఇక్కడైతే బీట్ మార్క్ అయితే మీ యొక్క ఫోటోస్ రీప్లేస్ చేసుకున్నారో అక్కడ మీకు పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 6 layers మీద క్లిక్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే పేస్ట్ అయితే అయింది. మీరు కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని చూసుకోండి. మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు కొన్ని ఫొటోస్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ఫోటో ఉన్నాయి కదా, ఈ ఫోటోని మీరు ఈ ఫోటోని మీరు కొంచెం మీరు జూమ్ ఇన్ అయితే చేసుకోండి. జూమ్ ఇన్ చేసుకుని నేను
ఇక్కడ కొంచెం పైకి అయితే జరుపుతున్నాను. ఇలా జరుపుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఈ ఫోటోకి ఏంటంటే మనకి దాదాపు మనకైతే ఎఫెక్ట్స్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోయింది ఈ ఫోటోకి. మీరు ఏం చేసుకోవాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్పోజర్ అయినా ఉన్నది కదా, ఎక్స్పోజర్ అనేది తక్కువ అయితే చేసుకోండి. మీరు కొంచెం తక్కువ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ గామా అనేది మీరు ఇంక్రీజ్ అని చేసుకోండి, డిక్రీజ్ అని చేసుకోండి. డిక్రీజ్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం క్లారిటీ అనేది అవుతుంది. ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకు సేమ్ లైటింగ్ అనేది ఎక్కువ అయితే కనిపించినట్టు అయితే ఉంటుంది. మీకైతే మనకు ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో అయితే మనకు ఫోటో అయితే ఇలా ఉంటుంది. కొంచెం ఎఫెక్ట్ అప్లై చేస్తుంది కాబట్టి ఇలాగైతే వస్తుంది. ఒకవేళ మీకు కొంతమందికి ఏంటంటే ఫోటో అనేది రెడ్ కలర్ అయితే ఇలా రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏం చేసుకోవాలంటే జస్ట్ మీకు ఇక్కడ సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ అయితే ఉంటుంది కదా, ఈ సాచురేషన్ అనేది మీరు రైట్కి అయితే చెప్పుకోండి. తక్కువ చేసుకున్నట్టయితే మీరు రెడ్ కలర్లో అయితే వెళ్ళిపోతుంది. వైబ్రెన్స్ మాత్రం మీరు ఏదైతే మనకు వైబ్రెన్స్ అంటే ఏంటంటే మనకు కలర్ టోన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వైబ్రెన్స్ ఒక్కడ ఓన్లీ టోన్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడైతే మొత్తం ఫోటో మొత్తం మనకి సాచురేటెడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. దాదాపు నేనైతే వైబ్రెన్స్ అయితే వాడతాను, మనకు ఓన్లీ టోన్స్ మాత్రం చేంజ్ అవుతానికి. మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసి మనకి ఇక్కడ ఈ ఫోటోకి అయితే పర్ఫెక్ట్ వచ్చింది. మళ్ళీ ఈ ఫోటో కూడా నాకు కొంచెం పర్ఫెక్ట్ చేయాలనుకుంటున్నాను, కొంచెం మూవ్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఈ ఫోటో ఏంటంటే మనకి ఫ్రేమ్ తగ్గట్టుగా అయితే మనకి ఇక్కడ రాలేదు. ఇక్కడ మనకి స్టార్టింగ్లో అయితే మనకి ఇక్కడ ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా, ఈ ఫ్రేమ్ లోపలికైతే మనకు కరెక్ట్ అయితే రాలేదు. నేను కొంచెం సైజ్ చిన్నగా చేసుకుంటున్నాను, ఫోటోని కొంచెం కిందకి అయితే జరుపుతున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. మనం కొంచెం జరుపుకున్నట్లయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీకు కొన్ని ఎఫెక్ట్స్ కార్డ్ ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం దీన్ని జూమ్ చేసుకొని దీన్ని కిందికి అయితే జరుపుకోండి. జూమ్ చేసుకొని కిందికి జరుపుకోండి, కొద్దిగా మాత్రమే జరుపుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ కూడా జరుపుకోవద్దు. మీరు ఎక్కువ జరుపుకున్నట్లయితే మరి ఇక్కడ యానిమేషన్ అయితే వెళ్ళిపోతుంది. అందుకని మీకు కొద్దిగా మాత్రమే జరుపుకోవాలి. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఈ ఫోటో పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఈ ఫోటోకి ఏంటంటే మీకు దాదాపు చాలా మందికి అయితే సెట్ అయితే కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉన్నా మీరు పర్ఫెక్ట్ అయితే పెట్టుకోండి. కొంతమందికి ఏంటంటే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ ఫోటో అయితే పర్ఫెక్ట్ వచ్చింది కదా, నేను మళ్ళీ ఇంతకుముందుకు ఫోటోకి అయితే నేను క్లిక్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ ఫోటోకి మీరు పర్ఫెక్ట్ అయితే రాదు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ మీకు చాలా లావ్ అయితే వస్తుంది కదా, మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు కెమెరా ఆప్షన్ చూడండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడైతే కీ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే బీట్ మార్క్స్ అనేవి యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు బీట్ మార్క్స్ యాడ్ చేసుకొని మీరు ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఈ ఫోటో అనేది ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు డిక్రీజ్ అవుతుంది. సో మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఏదైతే ఫోటో ఉంటుందో మీ ఫోటోకి వెళ్ళండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జూమ్ ఇన్ ఆప్షన్కి వెళ్ళండి, ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, మళ్ళీ తర్వాత కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఏం చేయండి అంటే మధ్యలో ఫోటో ఏదైతే ఉన్నదో దాన్ని అయితే మీరు కీ ఫ్రేమ్ కాడ మీరు కొంచెం చిన్నగా చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ సేమ్ యాసిస్ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆరో మీద క్లిక్ చేసుకుని ఆరో మార్క్ అయితే చేయండి. మళ్ళీ లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. మళ్ళీ మిడిల్ ఉన్న కీ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా పైకి అయితే జరుపుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు దీన్ని పర్ఫెక్ట్ అయితే పైకి అయితే జరుపుకోండి. మీకు కిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఫోటో. నాకు ఫోన్ అయితే లాగ్ అవుతుంది, అందుకనే ఇలాగైతే లేట్ అయితే వస్తుంది. మీరు పర్ఫెక్ట్ అయితే జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత మీకు అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది యానిమేషన్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కిందికి పోయినట్టు పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కిందికి వచ్చింది, మనకి ఫోటో అనేది ఇలా కిందికి రావద్దు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీరు ఈ ఫోటోని అనేది పైకి అనుకోండి. మనకి ఇక్కడ నేను ఫోన్ చాలా లాగ్ అవుతుంది కాబట్టి ఇలాగైతే వస్తుంది, లేకపోతే మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకా మనకి పర్ఫెక్షన్ అయితే రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి కిందికి వెళ్ళిపోతుంది మనకు ఫోటో. మనకి కిందికి అయితే వెళ్ళొద్దు అనమాట, మనకు పైకి వెళ్ళాలి. ఇట్లా పైకి పంపించుకున్నామంటే అయిపోతుంది. ఇలా చూడండి, ఇప్పుడు మనకి యానిమేషన్ అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో మీరు ఇలాగైతే మీరు యానిమేటెడ్ అయితే చేసుకోవాలి. ఇలా మీరు కొంచెం యానిమేషన్ చేసుకుని పర్ఫెక్ట్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇలాగైతే వస్తుంది. అప్పుడు మీరు కీ ఫ్రేమ్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఆపోజిట్కి వెళ్ళేసి ఇక్కడ వెళ్ళేసినట్టయితే మీకు ఇలాగైతే వస్తుంది. దీన్ని ఏం చేసుకోవాలంటే ఇటు సైడ్ అయితే పెట్టుకోండి. ఇటు సైడ్ పెట్టుకున్నట్లయితే మీకు ఆ ఫ్రేమ్స్ తగ్గట్టుగా అయితే మీకు అయితే వచ్చేస్తుంది. మొత్తం కిందకి అయితే జరుపుకోండి. ఆ కర్వ్స్ని మీరు జరుపుకున్నట్లయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఏదైతే కర్వ్ ఉంటుందో అదే కర్వ్ మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని సేమ్ అదే కర్వ్ని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పేస్ట్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం ఆ కర్వ్స్ అనేది మీకు కొంచెం అంత ఇబ్బంది లేకుండా అయితే వచ్చేస్తుంది. కానీ మనకైతే ఫోన్ అయితే లాగ్ అవుతుంది, అందుకని మనకు పర్ఫెక్ట్ అయితే చూపిస్తలేదు. సో మీకు అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు లిరిక్స్ అయితే ఉంటుంది, లిరిక్స్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కాపీ 21 లేయర్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని
ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ 21 లేయర్స్ క్లిక్ చేసుకుని పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్లే చేసుకొని చూసుకున్నట్టయితే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టు మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. ఇలాగే మీరైతే ప్రతి ఒక్క మీరైతే ఈజీగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు చాలా మందికి అయితే వీడియో క్లారిటీ అయితే వస్తుంది అంటారు. ఇక్కడ క్వాలిటీ మాత్రం హైలో పెట్టుకోండి. తర్వాత మీరు ఒకవేళ మీకు ఫోటో వీడియో డౌన్లోడ్ కాకపోతే ఇక్కడ రెడ్యూస్లో పెట్టుకోండి. రెడ్యూస్లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకున్నట్టు మీకు అయితే వీడియో అయితే తప్పకుండా అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.